అందుకే ఇక్కడ రాయబడింది మాట, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. విలువ పెట్టి మీకోసం విలువ పెట్టాడు ఆయన. నువ్వేమంటావు అంటే, నా తల మీద రూపాయి పెడితే పావులకు మారనని అంటావు. అది మనకు అలవాటు అయిపోయిన భాష. తల మీద రూపాయి పెడితే ఎంతకు మాటట పావులు. అంత చీప్గా మాడుకుంటాం మనం మన గురించి. కానీ యేసు ప్రభు నిన్ను నన్ను అలా చూడలేదు. యేసు ప్రభు నిన్ను నన్ను చూసినటువంటి కోణం ఎంత గొప్పదంటే, యేసు ప్రభుకు నువ్వు నేను కూడా ఎంత గొప్ప కనబడ్డామంటే, నా రక్తం అనే విలువిచ్చి కొనుక్కునే డైమండ్ నా బిడ్డ అనుకున్నాడు యేసు ప్రభు. ఎంత ప్రేమ లేకపోతే అలాగ అనుకుంటాడు చెప్పి ఒక్కసారి. ప్రభు నాకు అంత విలువ? అవును. మరి నీకు 30 వెండి నాణేలే కదా? అవును. ఈ లోకం నన్ను అంత చీపుగా చూసింది. నేను అంత చీపుగా ఎందుకు దిగజారానంటే, నువ్వు నాకు అంత ఘనంగా కనబడ్డావు నా కుమారుడు, నా కుమార్తె. నేను నిన్ను అంత ప్రేమించాను. ఈ లోకం నన్ను ఎంత హీనంగా చూసిందో నేను నిన్ను అంత ప్రేమించాను. ఈ లోకం నన్ను ఎంత తక్కువగా చూసిందో నేను నిన్ను అంత గణపరుస్తున్నాను. నువ్వు అనుకునేంత చీపు కాదు ఆయన దృష్టిలో నువ్వు. లోకంలో ఎక్కడా నీకు విలువ లేకపోవచ్చు నా ప్రియ సహోదరి సహోదరా. ప్రభు నీకు ఇచ్చిన విలువ ముందు వాళ్ళు ఇచ్చే విలువ ఎంత దిగదుడుపు కాదా? ఒక్కసారి ఆలోచించి రాత్రి. అందుకే ఈ లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఆ ప్రభు మన కోసం తన పవిత్ర రక్తాన్ని దారపోసాడు కనుకనే అమూల్యమైన రక్తము చేత మీరు విడిపించబడ్డారన్నాడు పేతురు భక్తుడు.